హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 4 For You. ఈ రోజు మనం మన ఇండియాలో రిలీజ్ అయిన 7 థ్రిల్లర్ వెబ్ సిరీస్, అది కూడా తెలుగు డబ్బుల్లో ఉన్న వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. నెంబర్ 7, బృందా, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సూర్య మనోజ్. ఈ సిరీస్ ఒక సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేసిద్ది. ఆ టచ్ చేసిన విధానం చూసి డైరెక్టర్ ఏమైనా ఎక్స్పీరియన్స్డా అని ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసా, బట్ హీఈస్ డెబ్యూటెంట్. నిజంగా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ని హ్యాండిల్ చేయడం, దానికి ఒక స్టోరీని కనెక్ట్ చేసి ఇంప్రూవైజ్ చేయడం చాలా గొప్ప అని చెప్పాలి. ఓకే, స్టోరీలోకి వచ్చేస్తే బృందా ఒక పోలీస్ ఆఫీసర్. తను ఉన్న స్టేషన్లో తను మాత్రమే ఫీమేల్ ఆఫీసర్. గవర్నమెంట్ రూల్ ప్రకారం నీకు ఆ పొజిషన్ వచ్చిందని తన కొలీగ్స్ అంటా ఉంటారు, ఒక్క సారథి అనే ఆఫీసర్ తప్ప. సో అలాగా తన జ్యుడిషియల్ పరిధిలో ఉన్న ఒక ప్లేస్లో ఒక శవం కొట్టుకొని వచ్చింది. ఆ శవం ఎవరిది, ఆ కేసుని కనెక్ట్ చేస్తూ ఇంకా చాలా కేసెస్ బయటకు వస్తాయి. సో అలా ఎవరు చేస్తున్నారు ఆ మర్డర్స్ అనేది స్టోరీలో చూస్తారు. ఒక ఇల్యూమినాటి స్టోరీని హ్యాండిల్ చేస్తూ ఒక స్టోరీ రాసి దాన్ని ఇంప్రూవైజ్ చేయడం చాలా గొప్ప అని చెప్పాలి. సోనీ లివ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. చూసి ఎంజాయ్ చేసేయండి. కమింగ్ టు నెంబర్ 6, వాదండి, ద టేల్ ఆఫ్ వెలోని. ఎస్జే సూర్య గారు సబ్ ఇన్స్పెక్టర్గా చేసిన సిరీస్ ఇది. ప్లాట్ విషయానికి వచ్చేస్తే వెలోని అనే అమ్మాయి సస్పీషియస్గా చనిపోయింది. సో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు సబ్ ఇన్స్పెక్టర్ వివేక్. సో అలా అమ్మాయి ఎవరు, ఎందుకు చనిపోయింది అనేది ఎస్ఐ వివేక్ కనిపెట్టారా లేరా అనేది ఈ సిరీస్. ఈ సిరీస్లో ఒక 10 to 13 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ చనిపోయిన అమ్మాయి లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఇబ్బంది పెడతానే ఉంటుంది. సో అలాగా ఈ సిరీస్ ఎండింగ్ వచ్చే ట్విస్ట్కి మాత్రం నేను ఎక్స్పెక్టే చేయలా. చాలా ఎంగేజింగ్గా సూపర్గా ఉండిద్ది సిరీస్. అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. అండ్ 5th వన్ వచ్చేసి ఇన్స్పెక్టర్ రిషి. ఈ సిరీస్ తెలుగులో కూడా ఉంది. అసలు తెలుగులో డబ్ చేసిన విధానం చాలా బాగుంది. చాలా యాక్యురేట్గా, చాలా పర్ఫెక్ట్గా చేశారు. నవీన్ చంద్ర గారు లీడ్ రోల్లో ఉంటారు ఈ సిరీస్లో. ఓకే, ఇలాంటి స్టోరీస్ ఏంటంటే స్లో పేస్డ్గా ఉంటాయి, ఓపిక ఉండాలి ఇలాంటి సిరీస్ చూడాలంటే. ఓకే, ప్లాట్ విషయానికి వచ్చేస్తే తమిళనాడులోని ఒక ఫారెస్ట్లో కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వస్తారు ఇన్స్పెక్టర్ రిషి. అలాంటి రిషికి ఒక సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉండిద్ది. ఆ ట్రామా నుంచి అప్పుడప్పుడే కోలుకుంటా ఉంటాడు హీరో. సో అలాగా ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేశాడా లేదా అనేది ఈ సిరీస్. మెయిన్లీ మనకి మ్యాన్ వర్సెస్ నేచర్ లాగా చూపిస్తారు. అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూసేయండి. అండ్ నెంబర్ 4, ఢిల్లీ క్రైమ్. ఇది ఒక హిందీ వెబ్ సిరీస్. ఇది నిర్భయ కేసులో ఉన్న ప్రతి మైక్రో డీటెయిల్ని చూపిస్తారు ఈ సిరీస్లో. చూస్తున్నంతసేపు మనుషుల్లో మృగాలు ఇలా కూడా ఉంటారా అనిపించింది. లిటరల్లీ ఆ కేసుని ఇన్డెప్త్గా టైం టు టైం వేసి మరీ చూపిస్తారు. అందరూ చూడాల్సిందే. ఇంతవరకు సీజన్ 1 అండ్ సీజన్ 2 వచ్చేసి ప్లాట్ వేరే తీసుకున్నారు. సీజన్ 1లో ఉన్న స్టోరీకి 1 year తర్వాత జరుగుతున్నట్టు చూపించారు. ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒంటరిగా ఇంట్లో ఉంటున్న ముసలి వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని కొట్టి మొత్తం దోచుకుపోతారు. సో సీజన్ 1లో ఉన్న ఆఫీసర్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పిలుస్తారు. సేమ్ సీజన్ 1లో లాగా ఇందులో కూడా ప్రతి మైక్రో డీటెయిల్ని చూపిస్తారు. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, చూసేయండి. అండ్ 3rd వన్ వచ్చేసి అసుర్. ఈ సిరీస్ ఒక మైథాలజీ కాన్సెప్ట్తో ప్రెజెంట్ టెక్నాలజీని యూస్ చేసి ఒక కిల్లర్ మన ఇండియాకి థ్రెట్ అవుతాడు. సో ఆ కిల్లర్ని ఆపటానికి సిబిఐ ఆఫీసర్ ట్రై చేస్తారు. ఇది సీజన్ 1. అండ్ సీజన్ 2 వచ్చేసి సీజన్ 1 ఎక్కడ ఎండింగ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ థ్రెట్స్ కూడా ఎక్కువ అవుతాయి విలన్ నుంచి. అండ్ విలన్ యొక్క ఫిలాసఫీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కలియుగం వచ్చేసింది, అందరూ వాళ్ళ ప్రాణాలని అర్పించాలి అనే ఫిలాసఫీతో మన థ్రెట్స్ని సిబిఐ ఆఫీసర్స్ ఎలా ఎదుర్కొన్నారు అండ్ ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నారా, అసలు పట్టుకున్నారా లేదా అనేది ఈ స్టోరీ. ఆ హ్యాకింగ్ సీన్స్ చాలా బాగుంటాయి. సిరీస్కి BGM ప్లస్ పాయింట్. జియో సినిమాలో తెలుగులో అవైలబుల్గా ఉంది, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ 2nd వన్ వచ్చేసి లాక్డ్. యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది, బట్ ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ సజెషన్. ఈ సిరీస్లో సత్యదేవ్ ఒక డాక్టర్, నేమ్ వచ్చేసి ఆనంద్ చక్రవర్తి. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ న్యూరో సర్జన్. సత్యదేవ్ మెథడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాగా సత్యదేవ్ ఒక్కడే తన ఇంట్లో ఉంటాడు. అలాగా ఒకరోజు తన ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో 2 ఆడవాళ్ళు వచ్చి తన మీద అటాక్ చేస్తారు. సో అలాగా తన ఇంట్లో 6 members ఉంటారు. వాళ్ళు ఎందుకున్నారు ఆ ఇంట్లో అండ్ వాళ్ళ మోటివ్ ఏంటి అని తెలుసుకునే ప్రాసెస్లో సత్యదేవ్ బ్యాక్ స్టోరీ తెలిసిద్ది.
సో మొత్తం తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారు అనేది స్టోరీ. ఆహాలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ నెంబర్ 1 వచ్చేసి కాలాపాని. సో ఇప్పుడు మళ్ళీ మనకి హెచ్ఎంపివి వైరస్ వచ్చింది కదా. సో అలాగా ఈ సిరీస్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఒక వైరస్ వచ్చింది. అది కూడా వాటర్ పొల్యూటెడ్ అవ్వడం వల్ల. సో అలా అక్కడ లాక్డౌన్ పెడతారు. సో టూరిస్ట్గా వచ్చిన ఒక ఫ్యామిలీ ఎలా సఫర్ అయ్యారు, అండ్ ఆల్సో ఈ ఒక్క ఫ్యామిలీయే కాదు, ఇంకా మల్టిపుల్ స్టోరీస్ ఉంటాయి ఈ సిరీస్లో. అండ్ ఆల్సో ఆ వైరస్కి సొల్యూషన్ ఉందా లేదా అనే టెన్షన్ కూడా ఒకవైపు నడుస్తూనే ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్తో మనకి COVID-19 వైబ్స్ వస్తాయి ఈ సిరీస్లో. అండ్ ఆల్సో నేచర్ని కూడా చాలా బాగా చూపిస్తారు ఈ సిరీస్లో. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా ఉంది, చూసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ 4 for you టీమ్.